జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ నుండి పైడి గుమ్మల్కు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. కోహీర్ నుండి పైడి గుమ్మల్కు 2 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఆ రోడ్డులో ప్రయాణం చేయడానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లు అంతా బుధవారం నాడు ఆటో బంద్కు పిలుపునిచ్చారు. రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ బి జ్ఞానరత్నాన్ని కల్పించుకుని కోహీర్ నుండి పైడి గుమ్మల్కు రోడ్డు గత ప్రభుత్వం నుండి సుమారు 1,20,00,000 మంజూరు చేస్తుందన్నారు. అందుకు టెండర్లు వేయడానికి జరిగింది, కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. త్వరలోనే కాంట్రాక్టర్లతో మాట్లాడే సమస్య తీరుస్తామన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్లు వేయిస్తామని, దాంతో ఆటో డ్రైవర్లకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీ న్యూస్ జహీరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ కుమార్. రాత్రి పైటిమూల గ్రామం కోహీర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్. నైట్ జహీరాబాద్ నుండి వస్తుండగా నైటు గుంతల కారణాల వల్ల ఆటో పల్టీ అయ్యే అవకాశం ఉండే. నైటు 10 మంది ఉండే ఆటోలో, ఎవరికన్నా ఏమైనా అంటే చచ్చిపోతుంది అంతే. నా పేరు ప్రేమ్ కుమార్. మా విలేజ్ పైడిగుమ్మల్ నుంచి కోహీర్కి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మా విలేజ్ ఉంటుంది. కోహీర్ నుంచి పైడిగుమ్మల్కు ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు తిరుగుతుంటాయి. విలేజ్కి మాకు మేము జహీరాబాద్ పోవాలన్నా, ఏదైనా వ్యాపార నిమిత్తం పోవాలన్నా మాకు ఉన్నది ఒకే ఒక రహదారి ఈ రోడ్డు. గత 10 సంవత్సరాల నుంచి పాలకులు ఎవరు ఈ రోడ్డు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు గుంతలమయం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో గర్భిణీ స్త్రీలను తీసుకుపోవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. సో అసలు పైడిగుమ్మల్ అనే గ్రామము తెలంగాణ స్టేట్లో ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. తెలంగాణ స్టేట్లో ఉన్నప్పుడు మా గ్రామానికి కావాల్సిన రోడ్ను సదుపాయాలు కల్పిస్తారని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి పంచాయతీ ఆఫీసులను కానీ కలెక్టర్ ఆఫీసులను ముట్టడించే ఆస్కారం ఉంటుందని మేము సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.